తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను దేవుని భయభక్తులతో పెంచితే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఒకవేళ అలా పెంచకపోతే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అది 1870 అమెరికా. ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ కోసం జైలుకు వెళ్తే అక్కడ 42 ఖైదీలు కనిపిస్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని కనుగొన్నప్పుడు అతనికి ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆ 42 ఖైదీల యొక్క తాత వాళ్ళ తాత సేమ్ పర్సన్ అన్నమాట. ఇంకా కొంచెం డీప్ గా రీసెర్చ్ చేసినప్పుడు చివరికి న్యూయార్క్ కు చెందిన మ్యాక్స్ జూక్స్ అనే వ్యక్తి దగ్గర ఆగింది. ఈ మ్యాక్స్ జూక్స్ ఒక రౌడీ, ఉమనైజర్, డ్రగ్ అడిక్ట్. ఇంకా దాంతో పాటు అక్రమ సంబంధాలతో అతనికి 11 మంది పిల్లలు పుట్టారు. 5 జనరేషన్ పిల్లల యొక్క స్టాట్స్ 400 మంది తాగుబోతులు, 190 ప్రాస్టిట్యూట్, 150 క్రిమినల్, 7 మర్డరర్స్, 300 మంది దిక్కులేని చావు చచ్చారు. ఇది ఇలా ఉంటే అదే జర్నలిస్ట్ ఆ టైం కు చెందిన ఇంకో ఫ్యామిలీ మ్యాన్ తో కంపేర్ చేశాడు. అతని పేరు జోనథన్ ఎడ్వర్డ్. అతనికి 11 మంది పిల్లలు. అతను ఒక పాస్టర్ ఇంకా టీచర్. 5 జనరేషన్ పిల్లల స్టాట్స్ ఏమిటో తెలుసా? 13 కాలేజ్ ప్రెసిడెంట్, 65 కాలేజ్ ప్రొఫెసర్, 75 మిలిటరీ లీడర్, 85 పబ్లిక్ సర్వెంట్, 60 ఆథర్స్, 60 డాక్టర్స్, 30 జడ్జెస్, 100 పాస్టర్స్, 100 లాయర్, 3 US సెనేటర్స్, ఇంకా ఒక వైస్ ప్రెసిడెంట్.